అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఒకళ్ళ ఇంట్లో పెళ్ళవుతూ ఉంటే చూసి సంతోషిస్తే మన ఇంట్లో పెళ్ళవుతుంది. అందుకోసమని ముఖ్యముగా శుభకార్యములకు అలా వెళ్లి చూడవలసినటువంటిది కూడా ఉంది. అయ్యో మహారాజు గారు చూస్తున్నాడు, ఏమిస్తాడో. కన్యాదాన సమయంలో షోడశ మహాదానములు కూడా చేయమన్నారు. అగ్రహారాలు ఇస్తాడో, సువర్ణదానాలు ఇస్తాడో, గోదానాలు ఇస్తాడు. మరి అవన్నీ పుచ్చుకోవడానికి జనం దొరకొద్దా? అది కూడా రాజుగారికి ఒక సహకారం ఇవ్వడం లాంటిదే. మనం అలాంటి ఇబ్బంది కూడా చూస్తూ ఉంటాం. ఎవరైనా ఇద్దామంటే బ్రాహ్మణులు దొరకరు. అందుకోసం మనం మళ్ళీ పురోహితుడికి చెప్పి బాబు కాస్త మంచివాళ్ళని నలుగురిని వచ్చేటట్టుగా చూడు అని ఆయన్ని మనం బతిమాలుకోవలసినటువంటి అవసరం వస్తూ ఉంటుంది. అందువల్ల మొత్తానికి వెడదాము అని అంటూ వీళ్ళు ఇంకో మాట అన్నారు కండి, మనము ఊరికే వెళ్ళడము దండగవుతుందేమో అని చెప్పి మీరు అనుకోవలసిన పని లేదు అన్నారు వీళ్ళు. ఎందువల్లట అంటే అయం భ్రాత తవ శ్రీమాన్ దర్శనీయో మహాభుజః నియుజ్యమానో విజయే సంగత్యాద్రవిణం బహు ఆహరిష్యన్నయన్నూనం ప్రీతిం వో వర్ధయిష్యతి. ఇదిగో మీ ఐదుగురిలోనూ వీడున్నాడు చూసారా అంటే అర్జునుని చూపిస్తూ వాళ్ళు అంటున్నారు. ఇతడికి మీరు ఏ పని అప్పగించినా కానీ అవలేలగా చేస్తాడు. వాడు సొమ్ము సంపాదించగలుగుతాడు. వాడు ప్రయత్నం చేస్తే ఏది పడితే అది సంపాదించగలడు. అంటే ఏమో ఒకవేళ ఆ మత్స్య యంత్రాన్ని వీడే కొట్టి ఆమెను ఇతడు వివాహం చేసుకుంటాడేమో అని చేతను మనం సందేహించాల్సిన పని లేదు, మీరు కూడా రండి పెడదాము అన్నారు. ఒక్కొక్కప్పుడు దీన్ని ఉపశృతి అంటారు. మన మనస్సులో ఓ కార్యం సాధిద్దామని అనుకుంటూ ఉంటే ఆ దానికి అనుకూలమైన మాటలే వినపడుతూ ఉంటే ఇక మనం ఆ పనిని సంకోచం ఏమీ లేకుండా దానికోసం మనం ప్రయత్నం చేయొచ్చు, అది అయిపోతుందన్నమాట. అలాగే ఇక్కడ వీళ్ళు అడిగారా ప్రత్యేకించి మీరు కూడా రండయ్యా అని అంటూ ఓ మూల మహా అయితే సత్కారం అపేక్షించవచ్చు. ఇతడే అసలు వివాహం చేసుకుంటాడేమో, ద్రౌపది మీకు లభించినా లభించవచ్చు అని చేతను వెడదాం రండి అని చెప్పి వీళ్ళు ప్రోత్సాహంగా పలికారట. సరే అలాగే వస్తామన్నారు. ధర్మరాజు గారు అన్నట్ట పరమం భో గమిష్యామహ ద్రష్టుంచైవ మహోత్సవం. ఏదో పెద్దలు మీరు అంటున్నారనుకోండి, మీరన్నట్టు కళ్ళారా చూడొచ్చు కదా, చూసి సంతోషించవచ్చు. ధర్మరాజు గారు చాలా పొత్తుగా మాట్లాడతాడు ఎప్పుడు. వాళ్ళు ఆ మాట అన్నా అది మహాదృష్టం అనుకోండి. సరే దానికేమి, మీ వంటి వారితో కలిసి వెళ్ళవచ్చు, ఆ కళ్యాణం చూడొచ్చు. అక్కడ కన్యాయాస్తం స్వయంవరం, ఆ స్వయంవరం అయినా చూడొచ్చు. ఇలా బయలుదేరి వెడుతూ ఉంటే దదృశు పాండవ వీర మునిన్ ద్వైపాయనం తథా మళ్ళీ వ్యాసుల వారికి కనిపించాడు. బయలుదేరి తీశాడు. అక్కడ వీళ్ళు తినగా వెళుతున్నారో లేదో, ఒక్కొక్కప్పుడు మన రోజులు బాగున్నప్పుడు మనకి ఎవరైనా ఉపకారం చేద్దామనే వాడు ఉంటే మనం నిశ్చింతగా పడుకుని నిద్రపోతూ ఉంటాం, మన కోసం వాడు బాధపడుతూ ఉంటాడు. ఇదిగో ఇటువంటిది వ్యాసుల వారికి ఆ రకం బాధపడుతుంది. వీళ్ళ ఇంటి వాళ్ళని చెయ్యాలి ముందర.
ద్రౌపది వివాహం జరిపించాలి, వీళ్ళ రాజ్యం వీళ్ళకి వచ్చేటట్లుగా చూడాలి. వెళ్ళందరూ అబ్బాయి అని చెప్పాడు. వీళ్ళు పెడుతున్నారో లేకపోతే ఈ ఊళ్ళో బాగానే ఉంది కదా, నడుస్తుంది, ఏదో మాధుకరం దొరుకుతుంది, బకాసురుడిని కూడా చంపేశాం, ఇంకా గౌరవంగా చూస్తారని వీళ్ళు ఇక్కడే ఉన్నారో. అందుకని ఆయన చూడడం కోసం వాళ్ళు భగవంతుడు మనని గురించి ఇలా ఆలోచిస్తాటండి. అసలు వీళ్ళకు ఉండే ఇదేమిటంటే మీరే మాకు సర్వమున్నో అని కృష్ణద్వైపాయనుని నిజంగా నమ్ముకున్నారు. ఆయన ఏమాటంటే ఆ ప్రకారంగా చేస్తున్నాడు. మీరేం చేయమంటే అది చేస్తాము అన్నారు. అంచేది వీళ్ళు ఏం చేయాలో చెప్పాల్సిన పూజ మన మీదే ఉంది అని ఆయన వేసుకుని వస్తాడు. భగవంతుడిని కూడా మనం అలా గనక సర్వభరన్యాసం గనక ఒక్కసారి చేశామంటే ఇక మన అహంకారం అడ్డం వచ్చి ఇది ఇయ్యే అది ఇయ్యే అది చెయ్యి ఇది చెయ్యి అని మనం అంటూ ఉంటే ఆయన పని తేలిక. అదేం చేయకుండా నాకేం తెలుసును, నీవు ఏది నాకు ఉంటే బాగుంటుందని అనుకుంటావో, ఏది నాకు ఇస్తే బాగుంటుందని అనుకుంటావో, నేను ఎలా ఉంటే బాగుంటుందని అనుకుంటావో ఆ ప్రకారం నువ్వు నడిపించు అని ఆ బరువు కాస్త మన నెత్తి మీద ఉన్న మూట వాడి నెత్తి మీద పెట్టాలి. అది పెట్టేసామో మన మూట మనమే మోసుకుందాము అనుకుంటే మూటే ఉండదు. ఆ మూట కాస్త వాడికి ఇచ్చామో ఇంకా ఈ మూటలో ఏం చేస్తారో, వీడు పొద్దున్నే లేచి కాఫీ అంటాడో మరి టీ అంటాడో, కాఫీ అంటే మామూలు కాఫీ అంటాడో బ్రూ అంటాడో, ఏం ధర్మం రెండూ ఉండాలని సంచిలో వేసుకొస్తాడు. సరిగ్గా ఇప్పుడు యోగక్షేమం వహామ్యహం, కావిడి మోసుకుని వచ్చినట్లుగా ఓ కొమ్ములో యోగం ఓ కొమ్ములో క్షేమం, ఇవి రెండు గుచ్చుకుని మనం వెనకాలే వాడు మోసుకుంటూ కూలీళ్ళగా తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు ఇది కావాలంటే మనం అలా కావాలంటే కాదు, ఒరే అబ్బాయి నువ్వు ఇదిగో చా తీసుకునేటటువంటి సమయం, నువ్వు కాఫీ తీసుకునే సమయం, నువ్వు టీ తీసుకునే సమయం అని అంటూ ఇలాగా ఆయనే చూసుకుంటూ ఉంటాట వ్యాసుల వారు. ఇంతకీ మరి ఈయనకి ఆయనకి తేడా ఏముంది? అచతుర్వదనో బ్రహ్మ వివాహురపరో హరి అపాలలోచన శంభు అన్నారు కదా. అందుచేతను ఆయన సాక్షాత్ సర్వదేవమయుడు, సర్వదేవ స్వరూపుడు. అందుకోసం ఆయనే మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చాడు. ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పినట్టుగా చెప్పాడు. చెప్పి సరే తస్మై యథావత్ సత్కారం కృత్వా తేన చ సత్కృతాః కథాంతే చ అభ్యనుజ్ఞాతాః ప్రియయో ద్రుపదక్షయం. అదండి విశేషం. ఇప్పుడు ఏం చెప్పలేదు ఇక మళ్ళీ అది తమాషా. కాసేపు ఆ మాట ఆయన గారు వస్తే సత్కరించారు, ఆయన కూడా వీళ్ళని ఆశీర్వదించాడు. కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడారు. ఇక ప్రయాణం కొనసాగిద్దాము అన్నారు. ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు, ఈయన వెళ్ళారు. అంటే ఏమిటి? ఒక మహర్షి దర్శనం ఇవ్వడమే ఒక మహానుగ్రహం, ఇంకంతకంటే దానికి ఏం లేదు. ఇంకా కాస్త బ్యాటరీని మళ్ళీ రీఛార్జ్ చేశాడన్నమాట. అంతకు పూర్వం ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని మరి కాస్త ఇంకా నింపాడన్నమాట ఇక్కడికి బయలుదేరి వచ్చి. అందుకే వారి దర్శనం స్పర్శనం ఇంకా అదైతే పాదాలు పట్టుకోగలిగితే ఇంకా అదృష్టం. అవే మహానుగ్రహములు. ఒక మహాపురుష సందర్శనం వృధాగా పోయేది కాదు. అలాగా ఉరికి వచ్చాడు, మాట్లాడాడు, తన దారిని తను వెళ్ళిపోయాడు. తాన్ సంప్రాప్తాం తథా వీరాన్ జజ్ఞిరేన నరాః క్వచిత్ యజ్ఞసేనస్య కామస్తు పాండవాయ కిరీటినే కృష్ణాన్ దద్యామితి సదా నచైతద్వివృణోతి సహా. ద్రౌపదీ స్వయంవరం కోసమని చెప్పి అనేక దేశముల నుంచి, సకల దేశముల నుంచి కూడా మహారాజులందరూ బయలుదేరి వస్తున్నారు. వారు వీరని లేదు, ప్రసిద్ధులైనటువంటి వారు అందరూ కూడా వచ్చారు. మెల్లిమెల్లిగా ఒక్కొక్క కబురే వీళ్లకు కూడా తెలుస్తోంది. శిశుపాలుడు వచ్చాడు, జరాసంధుడు వచ్చాడు, దుర్యోధనాదులు కౌరవులందరూ వచ్చారు, శల్యుడు వచ్చాడు, కర్ణుడు వచ్చాడు. అందరూ కూడా అక్కడకు వచ్చారు. వీరికి అందరికీ అద్భుతములైనటువంటి ఏర్పాట్లు చేశాడు ద్రుపద మహారాజు గారు. విడుదలవి ఏర్పాటు చేశాడు. ఎవరికి ఏ లోపం లేకుండా ఇంటి దగ్గర ఉన్నదానికంటే ఇక్కడనే బాగుండేటట్లుగా తగినటువంటి ఏర్పాట్లు చేశాడు ద్రుపద మహారాజు గారు. అందరూ స్వయంవర దినము నాడు అందరూ కూడా సభా మండపంలోనికి ప్రవేశించారు. వారికి ఉన్నతములైనటువంటి స్థానములు ఏర్పాటు చేశారు. వరసలలో కూర్చున్నారు. అందరూ కూర్చుని ఉన్న తర్వాత ప్రతివాడికి రెండో వాడిని చూస్తే కంటగింపుగానే ఉందిట. స్పర్ధమానాః తదా అన్యోన్యం నిషేధు సర్వపార్థివాః అన్నాడు.
వీడు కూడా వచ్చేందుకు ఇలాంటి వాడి మొహంలోనేమేమిటి, ఇలాంటి వాడి మొహం చూసేనేమిటి ద్రౌపది వరించేది, వీడి వల్ల మత్స్యంతరం సాధ్యం అవుతుందా అని ఇలాగా నా వల్లే కావాలి అని స్పర్ధమానాహ తదా అన్యోన్యం, ప్రతివాడి మీద కూడా పోటీ పడుతున్నట్ట. అలాగా వీరందరూ కూడా కూర్చున్నారు. వారికి ఉన్నటువంటి వేషాల్లో కల్లా మంచి వేషాలు వేసుకుని తయారై వచ్చారట వారందరూ. అందులో పాండవులుట వెళ్ళి ఈశాన్య దిశగా కూర్చున్నారటండి. అందులోను ఎందుకనంటే దానికి అపరాజిత దిక్కు అని పేరుట, ఈశాన్య దిక్కుకి. అందుకోసం అని ప్రత్యేకించి వీళ్ళు అక్కడ కూర్చున్నారట. అంటే పరాజయం అనేది ఉండదు అక్కడ ఉంటేను, అందుకోసని వీళ్ళు అక్కడికి చేరారు అన్నారు. ఇంకా ప్రారంభం కాలేదు, జనం అందరూ చూస్తున్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.